గాయ్స్ ఏంది మామ ఏం ఆర్సీబీ ఫ్యాన్స్ రా అసలు నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్పండి రా, ఒక్క కప్పుకు మీరు ఇంత చేస్తున్నారు పర్లేదు. విరాట్ కోహ్లీ గెలిచినది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. 18 ఇయర్స్ నుంచి పాపం కష్టపడ్డాడు. ఐ రియల్లీ రెస్పెక్ట్. అండ్ ఒక్క సెలబ్రేషన్ అనేది మినిమం ఉంటుంది. కానీ మరీ ఒక్క చచ్చిపోయేంతనారా, చచ్చిపోయేంత అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదురా నిజంగా. అసలు అంతమంది ఫ్యాన్స్ అసలు ఎందుకు గుంపులో గోవింద అన్నట్టు పడుతున్నారు అసలు. ఎందుకు ఇంతగానం అసలు అర్థం కావట్లేదు. ఒరే ఆళ్ళాళ్ళు బాగానే ఉంటారా, మనమే యాడ్ మనకి ఏమీ రాదు. మా అంటే చచ్చిపోతే విక్టిమ్ ఫ్యామిలీస్కి ఇంత అని ఇస్తారు. ఇదే కదా చచ్చిపోవడం అంటే. అసలు నిజం చెప్పండి, చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. 15 పీపుల్. ఆర్సీబీ తప్పు కాదు, విరాట్ కోహ్లీ అస్సలు తప్పు కాదు. ఎవరు తప్పు? గవర్నమెంట్దా లేకపోతే ఆర్సీబీ మేనేజ్మెంట్దా? ఎవరిది? ఇప్పుడు చూడు ఎంత అయిందో, అంతమంది ఫ్యాన్స్ మీద పడిపోతున్నారు. అక్కడ సెలబ్రేషన్ ఎక్కువ. ఇంకా నేను కామెంట్స్ చూస్తున్నాను, చాలామంది మీమ్ పేజెస్ ఏం పెడుతున్నారంటే సెలబ్రేషన్స్ కావాలంట వాళ్ళకి. మనుషులు చచ్చిపోతుండే సెలబ్రేషన్స్ అంటున్నారు ఏంట్రా. ఒక్కరు చచ్చిపోతే మనం ఎంత బాధపడతాం. 15 మంది చచ్చిపోయిన తర్వాత ఇంకో 40-50 మెంబర్స్ అక్కడ ఇంజూర్డ్ అంట. ఏంట్రా అంత చప్రిగలు ఉన్నారా మన ఇండియాలో. ఆర్సీబీ రియల్లీ వెరీ హ్యాపీ గెలవడం. కానీ ఎందుకు ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు బాగానే ఉంటారు, లాస్ట్లో పడేది జనాలకే బొక్క. జనాలే పోతున్నారు. మొన్నేమో అల్లు అర్జున్ని ఒక్కదానికని జైలుకి వేశారు ఒకళ్ళు చనిపోతే. ఇప్పుడు ఎవరిని వేయాలి? ఆర్సీబీ మేనేజ్మెంట్నా గవర్నమెంట్నా? 15 మంది కదా, ఒక్కడు కాదు కదా ఈసారి. హ్యుమానిటీ డాడీ ఎందుకు హ్యుమానిటీ సేవ్ ద హ్యుమానిటీ అని మీమ్స్ ఎందుకు పెట్టారు నాకైతే అసలు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. పాపం ఆర్సీబీ తప్పు కాదు, వాళ్ళు చాలా బాగా ఆడారు. గెలవడం వాళ్ళ హక్కు. కానీ ఫ్యాన్స్ వేసేది కదా, ఓన్లీ ఫ్యాన్స్ని అంటున్నా. ఫ్యాన్స్లో ఉంటేనే బెస్ట్ అని నా ఉద్దేశం. రియల్లీ ఇదన్నమాట. అసలు చాలా బాధాకరం అనిపించింది. అంతమంది జనాలు చచ్చిపోతే నాకైతే నిజంగా చెప్తున్నా యాజ్ ఎ హ్యూమన్గా. ఓకే, థ్యాంక్ యూ.